నోకియా సామ్రాజ్య పతనం మరియు పునర్జన్మ ఒక అద్భుతమైన కేస్ స్టడీ. గుండెను తాకే పరిచయం. ఒకప్పుడు నోకియా ట్యూన్ వినపడకుండా రోజూ గడిచేది కాదు. అది కేవలం ఒక ఫోన్ రింగ్టోన్ మాత్రమే కాదు, కోట్ల మంది భారతీయుల మొదటి కమ్యూనికేషన్ అనుభవం. తండ్రి కొనిచ్చిన మొదటి ఫోన్ నుంచి కాలేజీ రోజుల్లో స్నేక్ గేమ్ ఆడిన జ్ఞాపకాల వరకు నోకియా ఒక బ్రాండ్ కాదు, అదొక ఎమోషన్. కాని ప్రపంచాన్ని శాసించిన ఒక సామ్రాజ్యం ఎలా కుప్పకులిపోయింది? శిఖరాగ్రాన ఉన్న శిఖరం నేలమట్టం కావడానికి పట్టిన సమయం కేవలం 5 ఏళ్లే. ఈ రోజు మనం చూడబోయేది కేవలం ఒక కంపెనీ వైఫల్యం కాదు, కాలంతో పాటు మారకపోతే కాలగర్భంలో కలిసిపోతామని హెచ్చరించే ఒక నిత్య సత్యం. పేపర్ మిల్ నుంచి ప్రపంచపు అంచులకు నోకియా మూలాలు. బహుముఖ ప్రజ్ఞ మరియు ఎదురులేని పట్టుదల. నోకియా ప్రస్థానం కేవలం ఒక వ్యాపారం కాదు, అది మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మలుచుకున్న ఒక అద్భుత ప్రయాణం. 19వ శతాబ్దపు చివరిలో పేపర్ మిల్గా ప్రారంభమై ఆ తర్వాత నోకియా గా రూపాంతరం చెందింది. అయితే వారు కేవలం కాగతం పరిశ్రమకే పరిమితం కాలేదు. ఫినిష్ రబ్బర్ వర్క్స్ మరియు ఫినిష్ కేబుల్ వర్క్స్తో చేతులు కలిపి గాలివానలో తడవని రబ్బరు బూట్ల నుంచి విద్యుత్ సరఫరా చేసే కేబుల్స్ వరకు ప్రతి ఇంట్లో నోకియా పేరు వినిపించేలా చేశారు. ఈ దశ మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే, ఒక సంస్థ విజయం సాధించాలంటే కేవలం ఒక్క ఉత్పత్తుకే పరిమితం కాకుండా మార్కెట్ అవసరాలను బట్టి తమను తాము రీఇన్వెంట్ చేసుకోవడం ఎంత ముఖ్యమో నోకియా నిరూపించింది. 1967 విలీనం. టెక్నాలజీ సామ్రాజ్యానికి పునాది. 1967వ సంవత్సరం నోకియా చరిత్రలో ఒక కీలక మలుపు. అప్పటి వరకు వేర్వేరుగా ఉన్న రబ్బర్, కేబుల్ మరియు పేపర్ విభాగాలను కలిపి నోకియా కార్పొరేషన్ గా ఆవిర్భవించింది. ఆ సమయంలోనే వారు ఎలక్ట్రానిక్స్ విభాగంలోకి అడుగుపెట్టారు. అప్పట్లో టెలిఫోన్ నెట్వర్క్స్ మరియు డిజిటల్ స్విచ్చింగ్ రంగంలో వారు చేసిన ప్రయోగాలు భవిష్యత్తులో రాబోయే మొబైల్ విప్లవానికి బలమైన పునాది వేశాయి. దూరదృష్టి. అప్పటి నాయకత్వం రాబోయే కాలం వైర్లెస్ కమ్యూనికేషన్ది అని ముందే గుర్తించింది. సాహసోపేత నిర్ణయం. 1980లలో వారు ప్రపంచంలోనే మొదటి మొబైల్ ఫోన్ నెట్వర్క్ ఎన్ఎంటీను ప్రారంభించి టెలికాం రంగంలో ఒక కొత్త శకానికి నాంది పలికారు. ఈ ఎదుగుదల వెనుక ఉన్నది కేవలం పెట్టుబడి కాదు, అసాధ్యమని భావించిన దానిని సుసాధ్యం చేయాలనే గట్టి సంకల్పం. నాయకత్వం. 1992లో జోర్మా ఒల్లిలా పగ్గాలు చేపట్టినప్పుడు ఆయన ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. లాభాల్లో ఉన్న ఇతర విభాగాలను అమ్మేసి కేవలం మొబైల్ ఫోన్ల మీద ఫోకస్ పెట్టారు. జోర్మా ఒల్లిలా నాయకత్వంలోని ఆ కీలకమైన మలుపును మరింత లోతుగా, వృత్తిపరంగా మరియు స్ఫూర్తినిచ్చే విధంగా ఇక్కడ వివరించాను. నాయకత్వ ధైర్యం. ఒక చారిత్రాత్మక మలుపు. 1992 ఏకాగ్రత యొక్క శక్తి. ఒక అసాధారణ నిర్ణయం. 1992లో నోకియా ఒక క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ సమయంలో కంపెనీ రబ్బరు, కేబుల్స్, టెలివిజన్లు మరియు మరెన్నో ఉత్పత్తులను తయారు చేసే ఒక భారీ కన్సోలిడేటెడ్ సంస్థగా ఉండేది. కానీ జోర్మా ఒల్లిలా సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన ఒక అద్భుతమైన వ్యూహాత్మక దార్శనికతను ప్రదర్శించారు. మనం అన్నింటిలోనూ ఉండటం కాదు, ఒకే రంగంలో తిరుగులేని శక్తిగా ఎదగాలి అని ఆయన నమ్మారు. అప్పటికే లాభాల్లో ఉన్నప్పటికీ భవిష్యత్తు లేని ఇతర విభాగాలను ధైర్యంగా విక్రయించి మొత్తం పెట్టుబడిని మరియు మేధోశక్తిని కేవలం టెలికమ్యూనికేషన్స్ వైపు మళ్లించారు. ఇది కేవలం ఒక వ్యాపార నిర్ణయం కాదు, అది ఒక కంపెనీ తన ఉనికిని తానే మార్చుకున్న ఆల్-ఇన్ జూదం. విజన్ నుంచి గ్లోబల్ డామినెన్స్ వరకు ఒల్లిలా తీసుకున్న ఈ నిర్ణయం నోకియాను ఒక సాధారణ ఫినిష్ కంపెనీ స్థాయి నుంచి ప్రపంచ టెక్నాలజీ దిగ్గజంగా మార్చింది. ఆయన నాయకత్వంలో నోకియా ఫోకస్ ఇస్ ఎవ్రీథింగ్ అనే సూత్రాన్ని అనుసరించింది. ఈ పట్టుదల వల్లే కేవలం 6 సంవత్సరాల కాలంలోనే, అంటే 1998 నాటికి నోకియా ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఎదిగింది. ఒక నాయకుడు సరైన సమయంలో సరైన దిశలో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే అది ఒక దేశం యొక్క ఆర్థిక గతినే మార్చగలదని ఒల్లిలా నిరూపించారు.
90వ దశకంలో నోకియా సాధించిన ఆ అద్భుత వృద్ధికి మూలబీజం ఆయన చూపిన ఆ అచంచలమైన వ్యూహాత్మక స్పష్టత, స్ట్రాటజిక్ క్లారిటీ. నోట్: ఒక కంపెనీ తన మూలాలను వదులుకుని కొత్త బాటలో పయనించడం అంటే అది ఒక కొత్త పుట్టుకతో సమానం. నోకియా చరిత్రలో ఈ ఘట్టం అత్యంత స్ఫూర్తిదాయకమైనది. ఖచ్చితంగా నోకియా సాధించిన పునర్జన్మ గురించి, ఆ నిర్ణయం వెనుక ఉన్న లోతైన తాత్వికతను వివరిస్తూ మరిన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. పరివర్తన, ఒక పాత సామ్రాజ్యం యొక్క పునర్నిర్మాణం. వారసత్వాన్ని వీడి భవిష్యత్తును అందుకోవడం. ఒక సంస్థ 100 ఏళ్లకు పైగా నిర్మించుకున్న వారసత్వాన్ని వదులుకోవడం అంటే అది మరణంతో సమానమైన సాహసం. నోకియా అంటే ఫిన్లాండ్ ప్రజలకు రబ్బరు బూట్లు, టైర్లు మరియు కాగితం. ఆ ఉత్పత్తులు వారి దైనందిన జీవితంలో భాగం. కాని 1992లో జోర్మా ఒల్లిలా ఆ పరిమితులను చెరిపివేశారు. ఆయన దృష్టిలో నోకియా అంటే కేవలం వస్తువులను తయారు చేసే కంపెనీ కాదు, అది ప్రజలను అనుసంధానించే, అనగా కనెక్టింగ్ పీపుల్ అనేది ఒక మాధ్యమం. ఈ ఆలోచన దృక్పథమే నోకియాను తన పాత చర్మాన్ని వలిచేసి సరికొత్త రూపంలో ప్రపంచం ముందుకు వచ్చేలా చేసింది. ఇది ఒక వ్యాపార మార్పు మాత్రమే కాదు, ఒక కంపెనీ తన ఆత్మను, కోర్ ఐడెంటిటీ మార్చుకోవడానికి చేసిన మహాపరివర్తన. నవీకరణ యొక్క శక్తి. భయం నుంచి విజయానికి చాలా కంపెనీలు తమ గత వైభవాన్ని చూసుకుని మురిసిపోతూ మార్పుకు భయపడి అంతరించిపోతాయి. కానీ ఆనాడు నోకియా మార్పు అంటే ఓటమి కాదు, అది ఒక కొత్త అవకాశం అని నిరూపించింది. రబ్బరు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల నుంచి సాఫ్ట్వేర్ రాసే ఇంజనీర్ల వరకు కంపెనీ సంస్కృతిని పూర్తిగా మార్చడం అనేది అసాధారణమైన విషయం. ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. కాని ఎప్పుడైతే వారు తమ పాత బాటలను వదిలేసి కొత్త దారిలో పయనించడం మొదలుపెట్టారో అప్పుడే ప్రపంచం ఒక టెక్నాలజీ దిగ్గజాన్ని చూసింది. ఈ ఘట్టం నేటి యువ పారిశ్రామికవేత్తలకు ఇచ్చే అతిపెద్ద సందేశమేమిటంటే, మీ గతం మీ భవిష్యత్తును శాసించకూడదు, మీ దార్శనికత మాత్రమే మీ గమ్యాన్ని నిర్ణయించాలి. మిత్రులారా, నోకియా కథలో ఈ భాగం మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తోంది. మనం కూడా మన జీవితాల్లో కొన్నిసార్లు మనకు అలవాటైన పాత పద్ధతులను, మనల్ని వెనక్కి లాగే ఆలోచనలను వదులుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనం ఒక కొత్త ఉత్సాహంతో కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేయగలం. నోకియా పేపర్ మిల్ నుంచి మొబైల్ ఫోన్ల వరకు ప్రయాణించిన తీరు మనకు ఇచ్చే స్ఫూర్తి ఇదే. కీలక సమాచారం: ఈ నిర్ణయం వల్ల 1998 నాటికి నోకియా ప్రపంచంలోనే నంబర్ 1 మొబైల్ కంపెనీగా అవతరించింది. అంటే విజయం సాధించాలంటే కొన్నిసార్లు ఉన్నదాన్ని వదులుకుని భవిష్యత్తు వైపు అడుగు వేయాలని అప్పుడే నిరూపించారు. స్వర్ణయుగం. ప్రపంచపు రాజుగా నోకియా 1990 సంవత్సరంల చివరలో మరియు 2000 సంవత్సరంల మొదట్లో నోకియా అంటే ఒక తిరుగులేని శక్తి. నోకియా చరిత్రలో అత్యంత ప్రకాశవంతమైన, ప్రపంచం మొత్తం ఆ బ్రాండ్ నామస్మరణ చేసిన స్వర్ణయుగం గురించి మరింత లోతుగా, స్ఫూర్తిదాయకమైన విశ్లేషణ ఇక్కడ ఉంది.